ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు అసెంబ్లీ ఫలితాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలకు ముందే 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ఆదివారమే వెల్లడిస్తనుంది. 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, అలాగే అయితే ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 10 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సొంతం చేసుకుంది. ఇప్పుడు మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలకే లెక్కింపు కొనసాగుతుంది. దాంతో ఈవీఎంలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాల్టితో తెలియనుంది. అరుణాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ స్థానాలే కావడంతో మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెల్లడి అవుతాయని ఈ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పవన్ కుమార్ సైన్ చెప్పారు. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.